నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిల్క జోషమోలకు దొరికిన చందమామ, ఎర్ర టెండల కలగన్న మాజీ ముఖ్యమంత్రి. నల్లారి మాటలకు విపరీతమైన కోరస్, కొనుక్కుంట చప్పట్లు కొట్టిన మంత్రులు. అమెరికా అధ్యక్షుణ్ణి మించిన జగనాలు, ఎవ్వరికి అక్కరికి రాని ఆర్భాటాలు. బతుకుండంగానే బొంద పెడుతున్న జనం, గదేందంటే కామెడీ అంటున్న గురు. తినే కూట్లే మట్టి పోస్తున్నారు కొందరు, భద్రాచలాన్ని ఏమో చేయమంటున్న అందరూ. రామచిలుకలు పట్టుకొని జాతకం చెప్తాం అని తిరుగుతుంటారు చూడు కొంతమంది. గాళ్ళు ఏడన్నా కనబడితే ఇంకొంచెం తెలివి పెంచుకోమని చెప్పుంటారు. ఎందుకంటే ఈ చిలుకలకు కూడా జాతకాలు అర్థం కాకుండా తిరుగుతున్నారు కొంతమంది మనుషులు. ఇప్పుడు భూమి మీద అలా జాతకం చెప్పాలంటే ఇంకా ఏదో పెద్ద కోర్సు చెయ్యాలి. మచ్చికి ఒక మనిషిని చూపిస్తాము, ఈయన జాతకం చిలుక కాదు కదా, కంప్యూటర్ జ్యోతిషానికి కూడా అర్థమైతలేదో దొరుకుతలేదు చూడు. ఇంట్లో దిక్కు తాగనికి గంజినీళ్ళు లేవురా నాయనా అంటే నాకు చికెన్ బిర్యానీ మటన్ కూర కావాలన్నట్టున్నది మన చంద్రబాబు సార్ చేసే పని కూడా. గాలిల బంగ్లాలు కట్టే వ్యవహారం లెక్కనే చేస్తున్నాడు. ఖరావై కన్న బాధలు పడుతున్న పచ్చజెండా పార్టీని ఎట్లా సరి చేసుకోవాలనో చూసుకోక ఏమేమో కథలు పడుతున్నాడు. ఈయన కోసం ఎవలో ఎంకులాడుతున్నట్టు, ముఖ్యమంత్రి పోస్టు పట్టి మరీ మెడలేస్తున్నట్టు ఎర్ర టెండల కలలు కంటున్నాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అందరికంటే మీ అందరి దయ వల్ల 9 సంవత్సరాలు, రేపు కూడా అలాంటి రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను తప్ప ఇంకొకటి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నావు సారు? ఉత్త సీమాంధ్రకైతే అస్సలు గాను మొత్తం రాష్ట్రం కలిసి ఉంటేనే మళ్ళా ముఖ్యమంత్రిని అయితా అంటున్నావా? అసలు ఇప్పుడు ఎవడు కావాలంటున్నాడంట నిన్ను. ఇక ఈ ముచ్చట కూడా ఆడిడంటే పబ్లిక్ ఏమనుకుంటారో అనుకుండో ఏమో గాని ఆయన సొంతూరు కుప్పంలోనే అన్నాడు. ఎందుకంటే అక్కడ జనాలు ఏం చెప్పినా ఓర్చుకుంటారు అనుకున్నాడో ఏం పాడో. ఇక పబ్లిక్ చూడంగానే సారుకు ముక్కుల ముళ్ళులు ఒడ్చుకొచ్చినాయో ఏమో గాని బయటి పాటోళ్ళ మీద పటపట పటపట పళ్ళు ఒరికిండు. ఇక ఒర్రి నోరు జారిందో ఏం పాడైందో గాని మనసులున్న అసలు ముచ్చట కక్కిండు. 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేసిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. కేంద్రంలో 4 కాంగ్రెసేతర ప్రభుత్వాలు వస్తే 3 ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ చొరవతోనే వచ్చాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి భయం, అందుకనే ఈ కుట్రమన్నారు. ఆహా, నీకు భయపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన అది అంటే ఇప్పుడు నువ్వు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనేనా తెలంగాణ నిడిపోకుండా ఆపుతున్నావు? ఇంకేమంటాడు, 9 ఏండ్లు ఎవ్వరికి దక్కని ఇజ్జత్ నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దక్కింది. ఇక ఒక్కసారి ఆ కుర్చీకి అలవాటు పడ్డాను కాబట్టి దాన్ని ఇప్పుడు ఇరవలేకపోతున్నాను అని చెప్పిండట. కట్టుకున్న గోషి షీకి పోయి శినిగిపోతుంటే నాకు పట్టు పీతాంబరాలు కావాలి అని కోరినట్టు లేదు. అరే ఏమన్నా అంతో ఇంతో మిగులున్నదా అంటే అది సీమాంధ్రాలనే నాయే. అది కాకుండా ఇప్పుడు తెలంగాణలో కూడా చక్రం తిప్పాలనుకున్నాడు. నీ పిచ్చికి పరాకాష్ట కాకపోతే ఇంకేంది బాబు. 10 మంది కాకుల నడుమ ఒక్క కోకిల కూర్చొని కూసిందే అనుకో, ఏముంటది? కాకుల కావ్ 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 అనే లొల్లి ముంగట కోకిల రాగం వినిపిస్తుందా కదా? కానీ ఒక కోకిల కూడా గిట్లనే కొన్ని ఏళ్ళ సంధి కూస్తుంది, కుహూ 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 అని. దాన్ని ఎవరు వినిపించుకుంటారు పాపం. కారణం ఏంటంటే అది కూడా ఒక కాకే అనుకుంటుర్రు. ఇప్పుడు సరిగ్గా రాయలసీమ పరిస్థితి కూడా గిట్లనే తయారైంది. ఈనుండ్రి పాపం ఆ కోకిల గోస. ముందుగా ఈ సినిమా కథ చూడుండ్రి, చూసిన్రా ఎట్లున్నది రాయలసీమ పౌరుషం. వీళ్ళతోని కలబడితే కాదు, కండ్ల ముంగట నిలబడితేనే భయం అవుతుంది కదా. మన రాష్ట్రంలో బాంబులు కత్తుల కొట్లాటలు ఏం జరిగినా ఎక్కువ రాయలసీమలనే జరుగుతాయి అంటారు. రాయలసీమ రత్నాల సీమ కాడికి వెళ్ళి రక్తాల సీమ దిక్కు ఉరికే వరకల్లా జనమంతా భయపడుతున్నారు. కానీ ఇది నిన్నీయాల ఏడికొచ్చిందో ఎరికేనా? జేసీ దివాకర్ రెడ్డి సార్ చెప్తాడు ఇనుండ్రి. దయచేసి మేము కోరుతున్నటువంటి 2 జిల్లాలను తెలంగాణలో చేర్చడానికి మీరందరూ సహకరించాలని నమస్కారంతో వాళ్లకు నేను విన్నారా?
రాయలసీమలో ఉన్న 2 జిల్లాలను తీసుకుపోయి ఆంధ్రలో కలపొద్దు, మమ్మల్ని తెలంగాణలో కలుపుండ్రు అంటున్నారు. అంటే సీమ పౌరుషం కూడా గజ్జు నడుపుతున్నది ఆంధ్ర అన్నయ్యలను చూస్తుంటే. కొంతమంది సీమాంధ్రోళ్ళు ఏమన్నారు, తెలంగాణలో మమ్మల్ని ఉండనియ్యరు, కొడతారు, కోస్తారు, రేపు ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక అని చెప్పలే. మరి జేసీ దివాకర్ రెడ్డి సార్ చెప్తున్న ముచ్చటను బట్టి తెలంగాణోళ్ళ అమాయకుల, ఆంధ్రోళ్ళ అమాయకుల మీరే చెప్పుండ్రిగా. మంచోళ్ళతోనే ఉంటామంటున్నారు. ఆంధ్రోళ్ళు తెలంగాణను పెట్టినట్టే మమ్మల్ని కూడా గోసపెడతారు, అలా నక్కజిత్తుల ఏషాలు మేము తట్టుకోలేము, మీ బాంచను మేము తెలంగాణ దిక్కే ఉంటామంటున్నారు. కానీ చూడుండ్రి, ఆంధ్రోళ్ళు అంటే ఏమో అనుకున్నారు, కానీ రాయలసీమ బాంబులను కత్తులను కూడా కట్టడి చేస్తారు, కమ్మని మాటలతోని కాలరాస్తారని భయపెడుతున్నారంటే వామ్మో నీ పాడుగాను ఏంది ఇది కథ. ఇంట్లో ఇంకా 2 దొరలు, చిత్తూరు చంద్రబాబు, కడప జగన్ బాబు. ఓ సమైక్యం సమైక్యం అని కమ్మరిన్లలో సూదులమ్మే మాటలు మాట్లాడుతున్నారు కదా. ముందుగా ఈ జేసీ దివాకర్ రెడ్డి సార్కు సమాధానం చెప్పుండ్రి, ఆయన మీ సీమ మనిషి అంటున్నారు జనం. ఇదిగో రాయలసీమ గడ్డ. మీకు ఒకటి తెలుసా, వెనకటికి మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవాలంటే అందరూ పోయే బస్సులనే ఎక్కిపోతుండ్రంట. గాంధీ తాత సొంటి మనుషులు కూడా ఏమన్నా సభ పెడితే అడిగి పోవాలంటే అందరితో కలిసి రైళ్ళనే పోతుండేనంట. అంతెందుకులే కానీ మన వీరప్ప మొయిలి సార్ ఉన్నాడు కదా, ఆయన నిన్న మొన్నటి దాకా ఆఫీస్కు పోవాలన్నా రావాలన్నా ఆటోలనే తిరిగిండంట. వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అని అనుకుంటారు కదా. అనుకుంటారు, ఈ స్టోరీ చూడుండ్రి మొత్తం అర్థమవుతుంది. రాహుల్ గాంధీ అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కలల ప్రధాన మంత్రి. ఈ సార్గా మొన్న ఏం చేసిండో ఎరకైందా మీకు? ఆయన చుట్టూ 10 మంది పోలీసు వాళ్ళు ఎప్పటికి కావాలంటారు, వాళ్ళని కాదని ఈయన ఎటేటో తిరగబోయిందట. అయ్యో అట్లా పోవద్దు సార్, మీరు ఏమన్నా అయితే పరిశాన్ అవుతుంది, మీ నాయనమ్మది మీ నాయనది ఎట్లాగమైందో మరి మీరు మమ్మల్ని విడిచిపెట్టి అటు ఇటు ఉరికితే ఎట్లా అని చెప్పినా అప్పుడప్పుడు మాత్రం ఇంటలేడట. ఇక ఈయనకు సరి సమానమైన మనిషి నరేంద్ర మోడీ. ఈసారిని కూడా చంపేయాలని సాటుకు మస్తు మంది తిరుగుతున్నారని పోలీసు వాళ్ళు ఎప్పటికీ నా చుట్టూ కావలే ఉంటున్నారు. కర్రెబట్టలు వేసుకొని ఉన్నారు చూడిగో, వీళ్ళే కంటికి రెప్పలెక్క కావలి కాస్తారు నరేంద్ర మోడీ సార్కు. ఇక నిన్న మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టిండ్రు పువ్వు గుర్తోళ్ళు, అందులో మాట్లాడే తందుకు వచ్చిండు నరేంద్ర మోడీ సారు. ఆయనతో ఎవరైనా కాల్చగాలని బుల్లెట్ ప్రూఫ్ అంటే తూటాలు ఉరుకొచ్చినా ఏం కాకుండా అడ్డం ఉండేది ఒకటి పెట్టిండ్రు అన్నట్టు. ఆడ నిలబడి మాట్లాడాలి ఈ సారు, కానీ అది ఇడిచిపెట్టి పబ్లిక్ ముంగడికి వచ్చి మాట్లాడిండు. ఎందుకంటే వీళ్ళకి పానభయం కంటే పబ్లికే ముఖ్యం అనుకున్నారు కావచ్చు. దేశానికి ప్రధానమంత్రులు కావాల్సిన వాళ్ళే గంత సింపుల్గా ఉన్నారు కదా. ఇగో ఈ దూరం చూడుండ్రి బయలుదేరిండు. ఈ మంది మార్బలం ఎవరు, వీళ్ళంతా ఎవరికి కావాలి కాస్తున్నారు? ఆ పక్కల పొంటి ఎక్కి నిలబడుడేంది, లోపలున్నది ఎవరు అంటే ఇగో ఈ చినరాజా వారు. ఈయన ఒక్కడొచ్చేటందుకు అమెరికా అధ్యక్షుడు దిగినట్టు దిగుతున్నాడు. అయ్యా జగనాలు, రాహుల్ గాంధీ మోడీలు ఎక్కడా, నువ్వెక్కడా? వాళ్ళకంటే ఆడో ఈడో బెదిరించిండు, అయినా పట్టించుకోకుండా పబ్లిక్లో తిరుగుతున్నారు. నిన్నెవడు బెదిరించిండు, ఏం కథ? నువ్వే ఇంకా మీదికెళ్ళి మందిని బెదిరిస్తావట. నీకు ఈ బాడీగార్డ్ బట్టలు వేసుకొని తిరిగే ఇంతమంది కూలోళ్ళు ఎందుకు? నువ్వు జనం నేతవే అయితే జనం నీ దగ్గరకు రాకుండా గింత సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు కార్ల మీద కార్లు వేసుకొని ఉరుకొస్తుంటే ఊరి మీద దండయాత్రకు వచ్చినట్టు ఉంటున్నది. నిన్ను ఎదుర్కొనే మంది కంటే నువ్వు జీతాలు ఇచ్చి ఎంటేసుకొని తిరిగే మందే ఎక్కువ కనబడుతున్నారట సారు. ఈ సోకులు కాదు రాజకీయ నాయకునికి ఉండవలసింది, ప్రజలల్లా కలిసే గుణం ఉండాలంటున్నారు మీ అభిమానులు. ఆఫీస్కి డుమా కొట్టి మా చిట్టమ్మ ఏం చేస్తుందో ఏమో నాకైతే ఎప్పటికి అర్థం కాదు. కానీ ఒక్క రోజు రాకపోతేనే నాకు ఎట్లుంటుంది, ఇంట్లో పిచ్చిలేసి బోర్ కొట్టి అరవాలనిపిస్తుంది. అసొంటిది వారాల కమ్మాన డుమ్మా కొట్టి మా చిట్టమ్మ ఏం చేస్తుందో ఎటు పాడవుతుందో నాకైతే అర్థం కాదు. జర ఎవ్వరన్నా ఎత్తికి పెట్టుండ్రి. పా సినిమా హాలే కదా అది, చూసిండ్రా? ఆఫీస్కు డుమ్మా కొట్టి షికార్లకు సినిమాలకు తిరుగుతుంది మా చిట్టమ్మ పని చేస్తా. జర చూడుండ్రి. ఏ చిట్టమ్మ, రామ్లమ్మ నువ్వు కూడా వస్తావా? ఏడిపోతున్నావు? అయ్యో సినిమాకి రామ్లమ్మ. నువ్వు పని పెట్టుకొని సినిమాలకు షికార్లకు తిరుగుడు కాకుండా నా పని కూడా పెట్టుకొని రమ్మంటావు? అయ్యో నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికే రామ్లమ్మ. ఏంది సినిమా చూసుడు పెద్ద పని అని పానానికి? నిజం రామ్లమ్మ, నేను ఇక్కడికి వచ్చింది ఆఫీస్ పని మీదే. ఏందా పని? ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది రామ్లమ్మ, దాని గురించి నీకు కవరేజ్ చేయడానికి వచ్చాను. ఫిలిం ఫెస్టివలా?
అంటే అంటే దేశాల సినిమాలన్నీ మన థియేటర్లో వేస్తారంట రాములమ్మ. అదేమన్నా కొత్తగా స్టార్ట్ చేసిరా చిట్టమ్మా? కాదు రాములమ్మ, 18 సంవత్సరాలుగా ఇక్కడ మన హైదరాబాద్ లోనే ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఓహో, అంటే చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరు సినిమాలు చూపిస్తారా చిట్టమ్మా? కాదు రాములమ్మ, అవేవి కావు. మరి సినిమాలు అంటే ఇంకేముంటాయి ఇవి కాకపోతే? అంటే చిన్న పిల్లలే తీసిన సినిమాలు, చిన్న పిల్లల కోసం స్పెషల్ గా తీసిన సినిమాలనే ఇక్కడ చూపిస్తారంట రాములమ్మ. ఇట్లానా? అంతేకాదు రాములమ్మ, బాగున్న సినిమాలకి అవార్డులు కూడా ఇస్తారంట. ఓహో, అంటే అన్ని సినిమాలు ఒకటేసారి చూపిస్తారా చిట్టమ్మా? అవును రాములమ్మ, ఒకటి తర్వాత ఒకటి నాన్ స్టాప్ గా ఎత్తనే ఉంటారు. అవును, మరి చిన్న పోరల దగ్గర సినిమా చూడనీకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి పాపం? డబ్బులేం అక్కర్లేదు రాములమ్మ, చిన్న పిల్లలకి ఎంట్రీ ఫ్రీ అంట. అబ్బా 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 అబ్బా, నేను కూడా వస్తా చిట్టమ్మా ప్లీజ్. అయ్యో, ఇది చిన్న పిల్లల కోసం మాత్రమే రాములమ్మ. మరి నువ్వెట్లా పోతున్నావు లోపలికి? నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది రాములమ్మ? ఓహో, నువ్వు కూడా 2 జడలు వేసుకున్నావు కాబట్టి చిన్నపిల్ల అనుకొని లోపలికి రానిచ్చిండ్రా? అవును రాములమ్మ. బా, నేను కూడా చిన్నపిల్లని అయితే ఎంత మంచిగుండో. అయినా ఇప్పుడు జరిగిన విషయాల గురించి బాధపడి ఏం లాభం లేదు రాములమ్మ. ఏంది ఏమన్నావు? అయ్యో ఏం లేదు రాములమ్మ, లోపల సినిమా స్టార్ట్ అయిపోతుందని చెప్తున్నాను అంతే. కానీ నిన్ను చూసినాక నాకు కొత్త ఐడియా ఒకటి వచ్చింది చిట్టమ్మ. ఏంటి రాములమ్మ అది? నేను కూడా నిన్ను పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా చిట్టమ్మ. నిజంగానే రాములమ్మ? నిజమే చిట్టమ్మ, నిన్ను పెట్టి సెలవు పెట్టుడు ఎలా అరే సినిమా తీస్తా. ఇక అది చూసి పిల్లలు కూడా స్కూల్కు డుమ్మా ఎట్లా కొట్టాలో నేర్చుకుంటారు. పో రాములమ్మ, నువ్వెప్పుడు ఇంతే. సర్లే గాని ఈ సినిమా అయిపోయినాక వస్తావా? కుదరదు రాములమ్మ. ఆగో, ఎందుకు కుదరదు? మరి సినిమా ఎలాగుందని చూసిన పిల్లలతో, అవార్డులు ఇచ్చే జ్యూరీ వాళ్ళతో మాట్లాడి అప్పుడు వస్తాను. ఇగో ఇగో ఒక మాటిను. సరే సరే, బాయ్ రాములమ్మ, లోపల సినిమా స్టార్ట్ అయిపోతుంది. చిట్టమ్మ చూసినరా, ఇట్లుంటది అనమాట మా చిట్టమ్మ ఏషం. పాల సముద్రం చిలుకుతుండగా వాసుకి అనే పాము గక్కిన విషాన్ని కంఠంలా దాచుకున్నది ఎవరు? శంకర్ భగవానుడు. మనిషికి విషానికి ఉన్న సంబంధం గాడ్నే ఎరక కావాలి మనకి. పాము గక్కిన విషమే కాదు, ఇప్పుడు మనుషులు కూడా విషం కక్కుడు షురూ చేసిండ్రు. ఏహే ఊకండ్రి, మనుషులు విషం కక్కుడు ఏంది మీ పిచ్చి కాకపోతే అని అనాలనిపిస్తుంది కదా మీకు? అనిపిస్తుందమ్మా, అనిపిస్తుంది, మీకే కదా అనిపిస్తుంది మమ్మల్ని అనాలని మాకు తెలుసు. కానీ చూడుండ్రి, చూసిన తర్వాత ఏమన్నా అనేది ఉంటే అప్పుడు అనుండ్రి, పడతాం. బంక లేకుండా బెండకాయలుంటాయా, మంకు లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడా? ఎన్నడూ అదే పాట పాడిందే వాడ్రా పాస్పల్ల దాసరా అన్నట్టు నిన్న కూడా మళ్ళా అదే పాట. తెలంగాణ ఇయ్యొద్దు, తెలంగాణ ఇయ్యొద్దు, తెలంగాణ ఇయ్యొద్దు, మళ్ళా అవే దొంగ లెక్కలు. కాకపోతే ఎంత ముద్దుగా చెప్తున్నాడు చూడురి. When it is divided, it is bound to increase. This is one of the major issues. There is basic problems in distributing the river water. Andhra Pradesh being the lower riparian state. అట్లనా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచిగా చెప్తున్నావు సారు. ఇంకా నోట్లే పనులు రాని సంటి పోరల కాడికెళ్ళి పళ్ళూసిపోయిన పండు ముసలోళ్ళ దాకా అందరికి నోట్లే మైసూర్ పాకు పెట్టినంత తీయగా చెప్తున్నావు సారు. జనాలు గాని నీ మాటలు ఇంటిరా అంటే మెచ్చుకొని మెడల బంగారు పథకం వేసిపోతారు నీకు. ఏహే, ఏడనో ఉన్న జనాల దాకెందుకు, జర నీ పక్క పొంటున్న మంత్రులనే అడుగుదాం, వాళ్ళు ఏమేం సన్మానాలు చేద్దాం అనుకుంటున్నారో ఏమో నీకు. అయ్యా ఏందిది, అందరు ఇట్లా నిమ్మలంగా కూర్చొని నిద్రపోతున్నారు. ఓష్ని ఎంత మంచిగా నిద్రపోతున్నారు మంత్రుల సార్లు అందరూ. ఏ లేవుర్రి సార్ లేవుర్రి, ఓ దిక్కు కిరణ్ సారు రాష్ట్రం ఇడిపోతే ఏమేం నష్టపోతామో పూసగుచ్చినట్టు చెప్తుంటే మీరు ఇంకో దిక్కు సోయి తప్పి నిద్రపోతున్నారు. సీఎం అంటే తమాం ఇజ్జత్ లేకుండా పోయింది కదా మీకు. ఏం చెప్తాడు తీ ఇగ్రం తప్పిన మనిషి, గవ్వే అబద్ధాలు మళ్ళా అటేసి ఇటేసి చెప్తాడు. ఏమింటాము, సప్పుడు చేయక నిద్రపోదాం అనుకుంటురా ఏంది? సారు ఎంత పనికి మాలిన ముచ్చడు చెప్పినా మీరు వినాలే, ఆ బాధ్యత మీ మీద ఉన్నది. ఆడ మాట్లాడేటైనా ఎంత పెద్ద ఏ ప్రాష అయినా చెప్రాష అయినా ఆడున్న మనిషికి కాకున్నా ఆయన కూర్చున్న కుర్చీ కన్నా ఇజ్జత్ ఇయ్యాలే కదా. అంతగానం నిద్ర తప్పిపోతున్నది మీకు. ఇగో కిరణ్ సారు, నువ్వు వీళ్ళనేం పట్టించుకోకు. నా పక్క పొంటుండే మంత్రులే నేను చెప్పే ముచ్చట ఇంటలేరు, ఇక జనమేం ఇన్పాడైతారు అని బాధపడకు. ఏదేమైనా నువ్వు చెప్తానే ఉండు.
ఎవ్వలిన్నా ఇనకపోయినా, ఎవ్వరికి అర్థమైనా అర్థం కాకపోయినా అంతేందుకు, అసలు నువ్వు చెప్పేది నీకే అర్థం కాకపోయినా నువ్వు మాట్లాడు మాత్రం ఇడిచిపెట్టకు సార్. నీ భాష నీదే, నీ బాధ నీదే. ఇక వాళ్ళ నిద్ర వాళ్ళకే ఇడిచేద్దాం. సీమాంధ్ర కేంద్ర మంత్రులను హీరోలనాలా, విలన్లనాలా, సైడ్ క్యారెక్టర్లనాలా, కమిడియన్లనాలా అర్థమైతలేదు. ఒక్కొక్కసారి హీరోల అవతారాలలో కనిపిస్తారు, ఒక్కొక్కసారి విలన్ల లెక్క రెచ్చిపోతారు, అప్పుడప్పుడు కామెడీలు చేస్తుంటారు. కానీ సినిమా క్లైమాక్స్కి వచ్చే వరకల్లా అందరూ సెటరేట్ అవుతారు. సేమ్ టు సేమ్ గిట్లనే తెలంగాణ ముచ్చట్ల కూడా ఇప్పుడు ఇట్లనే అయ్యింది. ఎట్లా తెలుసా? చూడర్రి. వారెవ్వా, మొత్తం మీద కేంద్ర మంత్రులు మెత్తబడ్డారు. ఇక అప్పట్లెక్క లొల్లి పెడతలేరు తెలంగాణ ఇయ్యొద్దు చెయ్యొద్దు అని. ఇస్తే ఇయ్యిండ్రు కానీ మాకేం చేస్తారని అడుగుతున్నారు. మంత్రుల సంఘంతో మాట్లాడినాక పూరాగా అర్థమైంది. తెలంగాణ మంత్రులు పోయి 10 జిల్లాలతో ఉండే రాష్ట్రమే కావాలని ఒక్క మాట మీద ఉంటే సీమాంధ్ర మంత్రులు ఒక్కొక్క ముచ్చట చెప్పిండ్రట. ఇవ్వలేని చెప్పినా తెలంగాణ ఇచ్చుడు ఆగేటట్టు లేదు కాబట్టి మాకు గిది చేయండ్రని చెప్పుకొచ్చిండ్రట. ఈ ముచ్చట వాజీవే అంటున్నాడు మన దిగ్విజయ్ సింగ్ సారు. That is good. I think that's the right approach. They should try and realize. మంచి ముచ్చటనే మరి ఇది. ఇప్పుడు అడిగిన ప్యాకేజీ ముచ్చట్ల వాజీవే ఉన్నది, అట్లా అడగొచ్చు కూడా. అంతేగాని గట్టెట్లు ఇస్తారు తెలంగాణ, ఇట్టెట్లా మోసం చేస్తారని గాండ్రించుడు మాత్రం తప్పు. ఇన్ని రోజుల కన్నా మేల్కొన్నారు మీరు. మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన జనానికి ఏమేం కావాలనో అన్ని కోరుకోండి. ఎంత తక్లీఫ్ కాకుండా చేస్తే అంత మంచిగా ఉంటుంది. అంతేగాని ఎవ్వరికి మోసం చేసే ముచ్చట్లు మాట్లాడకుండ్రి. ఇంకొక పని కూడా చేయండి, మంచిగా ఉంటుంది. ఏందంటే ఇప్పుడు పనబాక లక్ష్మమ్మనేమో విజయవాడను ఆంధ్రకు రాజధాని చేయమంటున్నది, అటు కిషోర్ చంద్రదేవ్ సారేమో విశాఖపట్నం చేయమంటున్నాడు. అంటే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మీద ఆశలు ఇడిచిపెట్టుకున్నారు. ఓకే, మరి అందరు ఒకతాన కూర్చొని ఏడబెడితే బాగుంటుంది అనేది కొత్త రాజధాని ముచ్చట మాట్లాడుకుంటే విడిచిపోతుంది కదా. మీరు చల్లగా ఉండాలి సార్ ఎక్కడున్నా, మాకు కావాల్సిందే గదంటున్నారు తెలంగాణ జనం. కాల్కేస్తే మెడకేసుడు, మెడకేస్తే కాల్కేసుడు అంటే ఏంటిదో ఎరకనా మీకు? అరే గదే, ఒకటి ఒప్పుకుంటే ఇంకొకటి వద్దట్ర చూడు, గదనమాట. గా మాట అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ముచ్చట్లో కూడా అందరు గిట్లనే కాదు, కొందరు అంటే కొత్త కర్రలు పెట్టి ఎర్రి నవ్వులు నవ్వుకుంటుర్రు. లేటెస్ట్ కూడా ఇప్పుడు సేమ్ గట్లనే ఏదో చేసిండ్రు. ఏంటిదో మీరు కూడా తెలుసుకోండి, బాగుంటుంది. తినకూట్లే మన్నబోసుడు అంటే ఎరికేనా మీకు ఎరికే ఉందో లేదో కానీ మన సీమాంధ్ర అన్నదమ్ములకు మాత్రం మస్తు ఎరుకున్న ముచ్చటిది. ఉంటేనేమో సమైక్యాంధ్ర ఉండని, లేకపోతే హైదరాబాద్కు ఉరిపెట్టుండ్రి. అంటే యూటీన్ చేయండి, ఉమ్మడి రాజధాని చేయండి అంటారు. ఇది ఉమ్మడి రాజధానిగా ఉంటే బాగుంటుందన్న దాని మీద, లేదా యూటీ చేస్తేనో అన్ని పరీక్షించబడతాయని. అది యూనియన్ టెరిటరీ అనండి, ప్రత్యేక రాష్ట్రం అనండి, ఇది పెట్టి ప్రత్యేక తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి, మేము వేరే వెళ్తాం. హైదరాబాద్ యూటీ చేస్తే కొంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. వీళ్ళే కాదు, ఇంకా బొచ్చెడు మంది చెప్పిండ్రి ముచ్చట. హైదరాబాద్ను అది చేయాలి, ఇది చేయాలి, తెలంగాణ వాళ్ళకి దక్కకుండా చేయాలని. ఇక తెలంగాణ వాళ్ళు మళ్ళా ఎగబడే వర్కాల ఇక భద్రాచలం వెంట పడ్డారు. భద్రాచలం మాదే, తెలంగాణ వాళ్ళది కాదు, కంచెలర గోపన్న కంచె మాతాన్నే ఉండే అని లేని పిట్టె కథలు అల్లుతున్నారు. ముమ్మాటికి మావోడే రాములవారని తెలంగాణ అంతా జంగు పుట్టే వర్గాల మళ్ళా ఏం చేసిండ్రో తెలిసిందా? ఇక చూడుండ్రి. భద్రాచలం డివిజన్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్నరా, భద్రాచలం మాకు దక్కకున్నా సరే తెలంగాణ వాళ్ళకి మాత్రం దక్కొద్దట. ఇది తినకూట్లే మన్నుబోసుడు కాకపోతే ఏంది? వాళ్ళకి ఇయ్యకపోతే మాకు దక్కకుండా చేయాలనా? సరే, ఎవరి పాపం బానంటనే అనుకొని కొట్లాట కొనసాగిస్తుండగానే ఈడంగా ఇంకొకడు మోపోయిండు. శ్రీశైలం ప్రాజెక్టు, గుంటూరు జిల్లా సర్వే నెంబర్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్పష్టంగా ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం.
శ్రీశైలం కాలువల ఎంట పడ్డాడు. శ్రీశైలం డ్యామ్ కాడు ఉన్న ఎడమగట్టు కుడిచేయిబాద్ గట్టు రెండు కర్నూలు జిల్లాలోనే ఉండేనట. కాబట్టి ఇప్పుడు కర్నూలు జిల్లా కిందికే పోతాయని మొత్తుకునుడు సురువు చేసిండు. ఊకే తెలంగాణలకు ఉప్పురాయలున్న జూరాల కూడా మీదే అనుండ్రి, అప్పుడు దోపిడి సంపూర్ణమవుతుంది. ఒకడు పేపర్లో ఈ వాస్తుకు లేని వార్త రాస్తాడు, ఇంకొకడు అదే ముచ్చట మీద టీవీల ముంగడికొచ్చి మాట్లాడతాడు. ఏంది ఇది? ఇదివరకు కర్నూలు జిల్లాలనే ఉండేనంటున్నావు, ఈ తెలంగాణలో ఎవడు కలిపిండు దాన్ని? మరి ఇన్నేళ్ల సంది రాష్ట్రాన్ని వెళ్ళింది మీరే కదా, అట్లా కలుపుతారా? మీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పక్కింటోనికి దానం చేయమంటే చేస్తారా? ఏంది ఇది? కొత్త పంచాయతీ పెడతాందుకు కాకపోతే హైదరాబాద్ అయిపోగానే భద్రాచలం, శ్రీశైలం డ్యామ్ కాడి ఎడమచేయి గట్టు కుడిచేయి గట్టు రెండు. అయ్యా సీమాంధ్ర పేపర్ వాళ్ళు లీడర్లు ఊకే ఒక పని చేయండి సారు. ఏమ్లవాడ రాజన్నకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి ఏదన్నో తోక సుట్టం కలిపి మళ్ళీ పంచాయతీ తీయండి. మా దిక్కోడే అని వార్తలు రాసుకొని పంచాయతీలు సురువు చేయండి సారు, మీ బాధ తీరుతుంది. గిట్లుంటారమ్మా వీళ్ళ పని పాడుగాను. ఒకటైపోగానే ఒకటి అరెరెరె ఏం పంచాయతీలు తీస్తున్నారు ఇలా పాడుగాను అని తిట్టుకుంటున్నారు జనం. అని ఇట్లనే బాగా ఏడ్చిన నిన్నటి సంధి. ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్ళన్నీ అయిపోయినాక ఎరకైంది. నేను ఏడ్చిన దానికి అర్థం పర్థం ఏం లేదని. అర్థం పర్థం లేకుంటే ఎప్పుడు ఏడవలేదు అనుకోండి. ఏమో నాకు కూడా అర్థం అవుతలేదు. చూసి మీరే చెప్పుండ్రి ఎందుకు ఏడ్చినాను. బుడపోరగాలు పరాశకం ఆడితే పెద్దోళ్ళు ఊకుట్రా, ఏయ్ ఏం రా గట్లెందుకు చేస్తున్నావు అని గద్దిస్తారు. అయినా అయినకపోతే ఇంకొకటి వేస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలో పెద్ద పోరగాళ్ళే బుడపోరగాల కంటే ఎక్కువ పరాశకం చేస్తున్నారు. ఇక చూడుండ్రి, ఉష్కెల మనసులను పెట్టి నిండా కప్పిండ్రు. ఇట్లా ఎవరిని కప్తారు? చచ్చిపోయిన వాళ్ళని కప్తారు కదా. ఇగో వీళ్ళని చూడుండ్రి, ముఖం మీద ఎండబడకుండా తినగినే అడ్డం పెట్టిండ్రు, మొత్తం ఉష్క అప్పేసిండ్రు. అంటే వీళ్ళు చచ్చిపోయినరు అన్నట్టే కదా. ఇంకా నా బుద్ధి అవుతలేదా మీకు? ఈ ఏడుపు చూడుండ్రి. పోరగాళ్ళు బొట్టగాళ్ళు అంతా కలిసి ఏడవబట్టే మమ్మల్ని ఇడిచిపెట్టిపోతివా అనుకుంటా. చచ్చిపోతేనే కదా ఇట్లా ఏడిచేది. ఇక చూడుండ్రి వీళ్ళని ఓదార్సుడు ఎట్లా ఓదారుస్తున్నారో. ఎట్లా అనిపిస్తున్నది కథ చూస్తుంటే? సంపియ వలన ఉసుకేల వాచిపెట్టిపోతే అలా ఇంట్లోకి తెలిసి వచ్చి ఏడుస్తున్నట్టు లేదు. ఇంకా ఇది చూడుండ్రి, బొంద మీద దీపం పెట్టిన కథ. ఇది చూసి మీరు కళ్ళ నీళ్ళు తీయకుండ్రి, పాపం ఎవడు చేసి పాడాయిండో బుడపోరగాల ఉసురు తలిగిపోతాడని. ఎందుకంటే ఇది ఉత్తుత్తదే. చూస్తారా? ఇగో బొందల ఉన్నోళ్ళు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో ఇనుండ్రి. సరే పక్కకొచ్చి ఏడుస్తూ చూసిండ్రా? అంటే వీళ్ళంతా బతికే ఉన్నారు, అలా ఏడుపులు గీడుపులు అన్నీ పరాశకం చేస్తున్నారు అన్నట్టు. మరి బుడపోరగాల లెక్క బుద్ధి లేదా ఏంది వీళ్ళకు ఇట్లా చేస్తాందుకు అనుకునేరు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఈ గురువు చెప్తాడు ఇనుండ్రి. అందరికి వస్తుంది కానీ ముచ్చు భయం ఎక్కువైపోతుంది జనాలకి. దానికి కనీసం ఇట్లా చేస్తే కాస్తన్నా ఇంతే కదా అనేదన్నా కలిగి కాస్తన్నా భయం పోతుందేమో. గీదన్నట్టు అసలు ముచ్చట. సావుకు భయపడకుండా ఉండేటందుకు సావును కూడా ఆట లెక్క చేసి చూపిస్తున్నారు. ఇది కూడా యోగా చేసుట్లో ఒక భాగం అన్నట్టు. మీరు కూడా ఆడుకునేది ఉంటే ఆడుకోండి. ఇటువంటి ఆట మస్తు గమ్మత్తుంటదట. పొరగాళ్ళు బొట్టగాళ్ళని తీసుకుపోయి ఉష్కెల తలకాయ దాకా కప్పుకొని పరాశకం చేయండి. మంచిగున్నది బా ముచ్చట. చిలక జోషములకు దొరికిన చందమామ, ఎర్రటెండల కలగన్న మాజీ ముఖ్యమంత్రి. నల్లారి మాటలకు విపరీతమైన కోరస్, కొనుక్కుంట చప్పట్లు కొట్టిన మంత్రులు. అమెరికా అధ్యక్షుణ్ణి మించిన జగనాలు, ఎవరికి అక్కడికి రాని ఆర్భాటాలు. బతుకుండంగానే బొంద పెడుతున్న జనం, గదేందంటే కామెడీ అంటున్న గురువు. తినే కూట్లే మట్టి పోస్తున్నారు కొందరు, భద్రాచలాన్ని ఏమో చేయమంటున్న అందరూ. చిట్టి చిల్కమ్మ
అమ్మ కొట్టిందా ఏం లేదు మా చిట్టమ్మ గుర్తుకొచ్చింది అందుకే అట్లా వాడుతున్నా కానీ మీరు చూస్తూనే ఉండు V6.